గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఆర్విల్లో అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ బేసిక్గా ఇదంతా హ్యూమానిటీ యూనిటీ అనే కాన్సెప్ట్స్ మీద ఉంటుంది. ఈ కనిపిస్తున్న డోమ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది మాతృ మందిర్, మనకి డిఎన్ఏ ఉన్నట్టు అట్లా పాత్ ఉంటుంది అనమాట పై ఫ్లోర్కి వెళ్ళడానికి. ఆ లోపల టూరిస్ట్ స్పాట్ కాదు, అది ఒరిజినల్గా ఎవరైనా మెడిటేషన్ చేసుకోవాలి కాన్సన్ట్రేషన్ కోసం అని ఉన్న వాళ్ళ కోసం అని చెప్పి వాళ్ళ వెబ్సైట్లో 5 days బిఫోర్ మనం బుక్ చేసుకోవచ్చు స్లాట్స్, దానికి తగ్గట్టు వెళ్ళొచ్చు. ఇంకా లోపలైతే 1 kilometer అరౌండ్ వాక్ చేసి వెళ్ళాలి వ్యూ పాయింట్ చూడడానికి. అది కావాలంటే సైకిల్స్లో వెళ్ళొచ్చు. దారిలో ఇట్లా షాపింగ్ అవి ఇవి ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ చూసుకుంటూ మెల్లగా మేమైతే వ్యూ పాయింట్కి వచ్చేసాము. ఇది వ్యూ పాయింట్. ఈ సరౌండింగ్స్ దాని చుట్టూ కూడా వాటర్ బాడీ పెడదామనేది వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్. సో ఇంకా రిటర్న్లో కూడా అక్కడ కొంచెం షాపింగ్కి ఇంకా తినడానికి ఉన్నాయి. వీ హ్యాడ్ అవర్ లంచ్ దేర్. దెన్ మేము రిటర్న్ అయిపోయాం అరబిందో ఆశ్రమంకి. ఇంకా పేపర్ ఫ్యాక్టరీ ఒకటి ఉండింది, అక్కడికి వెళ్ళామన్నమాట. సో ఆఫ్టర్ దట్ మేమైతే వినాయకుడి టెంపుల్కి వెళ్ళాము. దెన్ ఆ వినాయకుడి టెంపుల్ స్ట్రీట్స్లోనే విల్ హ్యావ్ షాపింగ్, రోడ్స్ ఫుల్ ఆఫ్ షాపింగ్. సో అక్కడ కొంచెం షాప్ చేశాక మేము డిన్నర్ చేసేసి రిటర్న్ స్టార్ట్ అయ్యాము హైదరాబాద్కి. సో నెక్స్ట్ వీడియోలో నేను ఐటర్నరీ మొత్తం మీకు క్లియర్గా చెప్తాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ లేటర్.